సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న నానుడి ఈ యాగంటి దేవస్థానానికి సరిగ్గా అతికినట్టుగా సరిపోతుంది. అంటే నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన ఈ యాగంటి దేవస్థానం అభివృద్ధి కామర దూరంలో నిలిచిపోయింది. అంటే అధికారుల మధ్య అంటే శాఖల మధ్య సమన్వయ లోపంతో ఈ దుస్థితి నెలకొంది. అంటే అటు పురావస్తు శాఖ కావచ్చు, ఇటు దేవాదాయ శాఖ కావచ్చు, ఈ రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో ఈ యాగంటి క్షేత్రంలో అసలు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం యాగంటి క్షేత్రంలో కొందరు భక్తులు ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఈ యాగంటి క్షేత్రంలో భక్తులు వసతి అంటే బస చేసేందుకు సరైన వసతి లేదంటున్నారు. రూములు తక్కువ ఉన్నాయండి. ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది జనాలకి వచ్చేదానికి. రోడ్డు సరిగా లేదు, వాహనాలు వచ్చేదానికి ఇబ్బందిగా ఉంది. నమస్కారం. ఈ యాగంటి పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఇక్కడ ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. ఏమంటే దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు నైట్ స్టే చేయడానికి తగిన వసతులు లేవు, తగిన రూములు, ఎటువంటి అకామిడేషన్ లేదు. దయచేసి ప్రభుత్వ పెద్దలు, యాగంటి ఈవో గారు అందరూ కలిసి ఈ యాగంటి పుణ్యక్షేత్రాన్ని ఇంకా అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాం. యాగంటి పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధిగాంచినది. ఇక్కడ స్వామి వెలిసినప్పటి నుంచి ఎన్నో మంచి కార్యాలు చేసుకుంటా చాలా అభివృద్ధి చెందుతుంది. ఇంకా అభివృద్ధి జరిగితే ఇక్కడికి వచ్చే లేడీస్ కి కానీ, ఇక్కడ జరిగే కళ్యాణానికి కానీ, వెంట్రుకలకు, నామకరణాలకు ఇలాంటి వాటికి రూమ్స్ కానీ ఎలాంటివి చాలా ఇబ్బందిగా ఉంది. వాటికన్నిటికీ ప్రభుత్వం చొరవ తీసుకొని రూములు అట్లాంటి వసతులు ఏర్పాటు చేస్తే భక్తులకు మంచి జరుగుతుందని భావిస్తున్నాము. నా పేరు కేఎల్ నారాయణరావు, నేను అడ్వకేట్ని, నెల్లూరు నుంచి వస్తున్నానండి. ఈ యాగంటి క్షేత్రం ఇటువంటి మహాక్షేత్రంలో ఈ కార్తీక మాసంలో దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అంతా ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, కానీ క్షేత్రం భక్తులకి వసతి ఏర్పాట్లు మాత్రం 8 రూములే ఉన్నట్టున్నాయి. చాలా అది మాత్రం ఇబ్బంది పడుతున్నారు వచ్చిన భక్తులు. కావున గవర్నమెంట్ స్పందించి భక్తులకి తగిన వసతి ఏర్పాట్లు చేయవలసిగా కోరుతుంది. ఏటా ₹1 కోటి పైగా భక్తుల రూపేణా ఆదాయం వచ్చే ఈ యాగంటి శైవ క్షేత్రం అభివృద్ధికి నోచుకోకపోవడం శోచనీయం. అంటే పురావస్తు శాఖ, దేవాదాయ శాఖల మధ్య ఉన్న సమన్వయ లోపంతోనే ఈ దుస్థితి నెలకొందని చెప్పవచ్చు. దేవాదాయ శాఖ అధికారులు అయితే ఈ భక్తులు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఈ మెట్లు ఎక్కి యాగంటీశ్వరుని దర్శించుకోవాలంటే ఈ మెట్లు ఎక్కడానికి చాలా అవసరాలు పడుతున్న పరిస్థితి. అందుకోసం లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులు అయితే పురావస్తు శాఖ అధికారులు కోరారు. అయినప్పటికీ కూడా ఆ ప్రతిపాదనలు అయితే నేటికి పుట్టదాఖలైన పరిస్థితి. ₹1 కోటి ఆదాయం వస్తున్న ఈ దేవస్థానానికి ఇలాంటి గతి ఉన్న నేపథ్యంలో ఈ కనీసం ప్రభుత్వం కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు స్పందించి కనీసం ఇప్పటికైనా వసతులను కల్పించాలని భక్తులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ నాగేంద్రతో నందకిషోర్, యాగంటి శైవ క్షేత్రం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.